హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలి అని మీ ముందుకు మీ శ్రేయభిలాష్, మీ యొక్క ఆత్మీయుడు, మీ యొక్క స్నేహితుడు బిఆర్ఎల్ రఘు, మోటివేషన్ స్పీకర్, లైఫ్ కోచ్. అయితే మనము ఏం మాట్లాడాలో నేర్చుకుంటున్నాం. కొంతమంది ఏం మాట్లాడుతారో అర్థం కాదు. చాలా మంది మాట్లాడేటప్పుడు తడబడతారు, లేకుంటే ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి లైఫ్ లో ఫెయిల్ అవుతా ఉంటారు. ప్రశాంతత లేకుండా అవుతుంది. అయితే ఈరోజు టాపిక్ లోనికి వస్తే మనం ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలో మనం నేర్చుకుంటున్నాం. అయితే మన పిల్లలతో ఏం మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాటలు మనము మాట్లాడితే వాళ్ళు బాగుంటారో, మన పిల్లలు సంతోషంగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే మనం ఎలా మాట్లాడాలి. అయితే మన పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఉత్సాహంగా మాట్లాడాలి, నీరసంగా మాట్లాడొద్దు, ఏదో కొంపలు అంటుకుపోయినట్టు మాట్లాడొద్దు, ఏదో పోగొట్టుకున్నట్టుగా మాట్లాడొద్దు, ఏదో ఆనందం లోపల లేకుండా ఏడ్చుకుంటూ బాధపడుతూ, లేకుంటే మనము ఏదో అవమానంగా లేకుంటే నీరసంగా ఏదో ఉండద్దు. ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహం అంటే వారిలో ఉత్సాహాన్ని పెంపొందిస్తాం. మనం ఉత్సాహంగా మాట్లాడితే వాళ్ళలో సంతోషాన్ని చూస్తాం. మన ముఖాల్లో ఉత్సాహం ఉండాలి. మన ముఖంలో ఉత్సాహంతో మాట్లాడడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా మనం కూడా ఉంటాం. వాళ్ళు కూడా మా నాన్న చాలా ఉత్సాహంగా ఉన్నాడని, మనకు ఎన్ని బాధలున్నా వాళ్ళకి చెప్పలేం కదా, మనకు ఎన్ని కష్టాలున్నా వాళ్ళు పంచుకోలేరు కదా చిన్నగా ఉన్నప్పుడు. మన పిల్లలతో మనం ఉత్సాహంగా ఉండాలి. మన బాధలు మనవి, పిల్లలతో పంచుకోకుండా. అంటే ఈ సందర్భంలో మనం ఉత్సాహంగా మాట్లాడితే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇదే నిజమైన జీవిత పాఠం. మనం నేర్చుకోవాలి. ఉత్సాహంగా మనం ఉండి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండి వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా, కుటుంబ వ్యవస్థ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషం. ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్లో తెలియచేయండి, నచ్చితే కూడా కామెంట్లో తెలియచేయండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.